హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పిజ్జాని నేను ఇంట్లో మనకి రెగ్యులర్గా వాడే ఐటమ్స్తోనే నేను ప్రిపేర్ చేశానండి. వీటి కోసం నేను ప్రత్యేకంగా బయటకు వెళ్ళి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఎందుకంటే మనం చీజ్, బటర్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. పిజ్జా సాస్, పిజ్జా బేస్ ఇవన్నీ బయట తెచ్చుకుంటూ ఉంటాము. అదేమీ లేకుండా అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే. దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ టైంలో మనం పిజ్జాని మిస్ అవుతూ ఉంటాం కదా, అలా ఫీలింగ్ ఏం లేకుండా ఇలా చేసుకుని కూడా తినచ్చు. చూసారు కదా, కట్ చేసిన పిజ్జా బేస్ కూడా చాలా నీట్గా ఉందండి. పఫీగానే ఉంది పిజ్జా బేస్ కూడా. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దీనికి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అంటే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అనేది ఆప్షనల్, నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను షుగర్ పౌడర్ని. ఇవన్నీ పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనం పెరుగుతో కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మనకి 1/4 కప్పు పెరుగు అనేది కంపల్సరీ పడుతుందండి. ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసినా పర్వాలేదు పిండి వేసిన తర్వాత. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకునేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం తినే స్పైసీని బేస్ చేసుకొని ఈ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉండాలని. దీంట్లో ఒక వెల్లుల్లిపాయ కొంచెం దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం దగ్గర పడేలాగా తిప్పుతూ ఉండాలి. ఇంకొక 1/4 కప్పు వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి ఈ పిండి మిశ్రమంలో. చూసారు కదా, ఇలా దగ్గర పడాలండి బాగా. మీడియం ఫ్లేమ్ మీదే చేయండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టాము అంటే కిందంతా అడుగంటిపోతుంది. ఇలా ఉడుకుతున్నట్టు మనకి బబుల్స్ లాగా వస్తుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పిండి మిశ్రమాన్ని తీసుకుందాము, కలిపి పెట్టుకున్నది. అది కొంచెం నానుతుంది కదా. ఇప్పుడు దానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా ప్రెస్ చేయాలండి. ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తుంది పిజ్జా బేస్ అనేది. ఇప్పుడు దాన్ని కొంచెం పొడి పిండి అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి బేస్ కోసం కదా. ఈ బేస్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మనం ఇంకా బయట కొనుక్కునే అవసరమే ఉండదు. ఇంట్లో కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఈ బేస్ని కావాలి అంటే మనం గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఏదైతే చపాతీలాగా ఒత్తుకున్నామో పిజ్జా బేస్ని దాన్ని ఆ ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ లేదు అంటే మీ దగ్గర 2 టేబుల్ స్పూన్ల టమాటా కచప్ 1 కప్లోకి తీసుకొని దాంట్లో 2 వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ టమాటా సాస్లో యాడ్ చేయాలి. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, పిజ్జా సాస్ తయారైపోయింది. ఇప్పుడు ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో మనం ఈ పిజ్జా బేస్ పెట్టుకుందాము. పెట్టుకుని అంచులంతా కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టండి.
బాగా పొంగుతుంది ఇలా చేయడం వల్ల. బేస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం పొంగాలి, లేకపోతే అస్సలు బాగోదు పిజ్జా అనేది. సో, పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే పిజ్జా సాస్ తయారు చేసుకున్నామో దాన్ని స్ప్రెడ్ చేయండి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి పిజ్జా సాస్. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయల్ని సన్నగా తరుక్కొని దానివైనా వేసుకోవచ్చు. మనం ఏదైతే ఇప్పుడు పిండి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, పెప్పర్ పౌడర్ అది వేసుకోవాలి ఇప్పుడు. ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనకి చీజ్ లాగా అనమాట. మనకింకా చీజ్ కంటే ఇది ఇంకా చాలా బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో ఉన్న పెప్పర్ పౌడర్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. చూసారు కదా! ఇప్పుడు నేను డెకరేట్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్‌తో. క్యాప్సికమ్ మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్, టమాటా ఏదైనా వెజిటబుల్స్ ఉన్నా దాని మీద యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్, ఆనియన్స్‌తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా డెకరేట్ చేసేసుకోండి పిజ్జాని. మంచి కలర్ఫుల్ పిజ్జా మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి టేస్ట్. అంటే మనం జనరల్గా బయట దొరికే పిజ్జాలతో కంటే ఇది కూడా బాగానే ఉంది, టేస్టీగానే ఉంది. నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత టేస్ట్ అయినా ఉంటుందని. డెకరేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని దాన్ని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పిజ్జా బేస్ తయారు చేసామో, అంటే డెకరేట్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. ముందు దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి 5 to 10 మినిట్స్. ఈ కుక్కర్ లేకపోతే మీ దగ్గర ఏదైనా కడాయి ఉన్నా కడాయి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో తయారు చేసుకున్న పిజ్జా బేస్ని పెట్టేస్తున్నాను. అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చక్కగా బేక్ అవుతుంది. 20 మినిట్స్ ఉంటే చాలండి. అంతకంటే ఎక్కువైతే బేస్ అనేది మాడిపోతుంది. అంతే, 20 మినిట్స్ అయిపోతుందండి. చూడండి ఎలా కుక్ అవుతుందో. కుక్ అయిపోయిందండి. పిజ్జా రెడీ అయిపోయింది. కింద బేస్ కూడా చాలా బాగా బేక్ అయిందండి. పఫీగా ఉంది కింద బేస్ కూడా. ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిజ్జా తయారు చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని తినడమే లేటు. పిజ్జా సాస్ కోసం వెళ్ళవసరం లేదు, చీజ్ కోసం వెళ్ళవసరం లేదు. అన్నీ మనకి ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా.